కార్యక్రమాలు చేపట్టే భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో ఓ మహిళా కార్మికురాలిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. కేజీబీవీ వసతి గృహంలో వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆక్రమాలపై ప్రశ్నించిన స్పీకర్పై దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆమె తండ్రి పాఠశాలలోకి వచ్చి మహిళా కార్మికురాలపై దాడి చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాయిస్ డెవలప్ చేసుకోవాలి. సూపర్ సార్, మీ వాయిస్ సార్ ఎక్సలెంట్. 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను సార్ ఆయమ్మగా. అక్కడ ఈ మధ్య నా మీద లేనిపోని రూమర్స్ అని పెట్టి అడపశ్రీను వాళ్ళ పాప నా మీద మీడియా కొరకు ఇచ్చి రెండు ఉద్యోగాలు చేస్తుందని లేనిపోనివన్నీ కల్పించారు సార్. కడుపులోనూ ప్రైవేట్ పార్ట్లోనూ దాన్ని సార్ గోడ కడిసి పెట్టి కొట్టేసాడు. నా పేరు ఉపేంద్ర, నేను రాజాం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ప్రస్తుతం రాజాం టౌన్ ఇన్స్పెక్టర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు వహిస్తున్నాను. మొన్న ఈ నెల 9వ తారీఖున ఉదయం 11:30 సమయంలో మన రాజాం మండలం వందరంపేటకు వెళ్ళే రోడ్డు కానుకొని ఉన్న ఒక గర్ల్స్ హై స్కూల్లో స్వీపర్గా వర్క్ చేస్తున్న నిర్మల అనే ఒక మహిళపై వరుసకు అన్నయ్య అవుతాడు వాళ్ళ గ్రామానికి చెందిన శ్రీను అనే ఒక వ్యక్తి దాడి చేయడం అనేది జరిగింది. దాంతోనే ఆవిడ స్పృహ పడిపోయింది. ఆ తర్వాత ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, అదేవిధంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మాకు రిపోర్ట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్ట్పై మేము ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయడం, అదేవిధంగా ఒక మహిళను అందరి ముందుగా కించపరిచే విధంగా మాట్లాడడం, తర్వాత బెదిరించడం, ఈ అన్ని సెక్షన్లతో కలిపి ఎవరైతే ఆ వ్యక్తి మీద దాడి చేశారో అతని పైన ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు అనేది మా ఎస్ఐ గారు చేస్తున్నారు. దర్యాప్తులో మిగిలిన విషయాలు తర్వాత తెలియజేస్తాం. దాడి వీళ్ళిద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదో ఉందండి. ఎవరైతే మహిళ ఉన్నారో మహిళకి భర్త గత నవంబర్లో చనిపోవడం జరిగింది. ఆ భర్త బతుకున్నప్పుడు ఎవరైతే ఎలిజిడ్ అక్యూజ్డ్ ఉన్నారో ఆయనకి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఈమె రిపీట్గా డబ్బులు అడుగుతుండడం, తర్వాత ఆ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి తర్వాత తన గురించి ఏదో బ్యాడ్గా ప్రచారం చేస్తుందని అక్యూజ్డ్ భావించి